అందరికీ నమస్తే. ఇగోండి ఉదయం గుడికని వెళ్ళాము. మా గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఇక్కడ టైం చాలా జస్ట్ స్పీడ్‌లో వెళ్ళిపోతుంది. అందుకే మా గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఏదో 4 షాపులు తిరిగి అక్కడ భోజనం కూడా చేసాం. పెద్దగా నచ్చలేదు. మన ఇంటి దగ్గర భోజనం మనం వండుకొని తినేది ఎలాగున్నా సరే కమ్మగా ఉంటది. అందుకే గబగబా ఇంటికొచ్చి చక్కటి చికెన్ బిర్యానీ వండుదామని డిసైడ్ అయ్యాను. ఇంకోటేంటంటే ఇవి మనకి ఇండియాలో దొరుకుతాయితే నాకు తెలీదు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇవి దొరకవని అనుకుంటున్నాను. నేను ఈ సింగపూర్ వచ్చిన తర్వాత తినడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే ప్రెజెంట్ జస్ట్ అలాగే నార్మల్‌గా ఇవి కొంచెం ఫ్రై చేసి చూసారు కదా! ఇవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి అంటే దీని మీద ఉప్పు, కారము అలాగే చిన్న మిరియాల పొడి ఏసి ఇవి కొంచెం వేపేసి ప్రెజెంట్ అయితే మనకి బిర్యానీ రెడీ అయినప్పటికి చక్కగా మ్యాగీ కూడా రెడీ చేసుకొని తిందామని డిసైడ్ అయ్యాను. ఇది డాలర్‌లో పెట్టాం గానీ కడుపు నిండా తినలేకపోయామండి. అందుకే ఇంక గబగబా వచ్చి ఇది చేశాను. ఎందుకంటే ఇంతలో బిర్యానీ కూడా రెడీ చేస్తున్నాను నేను. వీళ్ళు లేనందుకు మన పద్ధతిలో బిర్యానీ వండుకోవడం డిసైడ్ అయ్యాను. ఇది కూడా చూసారు కదండీ! ఈ చికెన్ మాత్రమే నేను $5 కొన్నాను ఇది. ఇంకో టమాటీమో కూడా రెడీ చేశాను. ఎందుకంటే మా అమ్మని అడిగాను బిర్యానీ ఎలా చేయాలని. నాకు కూడా పెద్దగా బిర్యానీ తెలిసినా వాళ్ళు ఉండే మాదిరిగా మనం వండితే కొంచెం టేస్ట్ వస్తదని రెసిపీ అడిగానమాట. అంటే బియ్యం నానబెట్టేశాను. ఆల్రెడీ కుక్కర్‌లో ఆయిలు, నెయ్యి మళ్ళీ అలాగే మనం గరం మసాలా ఏసి, ఉల్లిపాయలేసి ఆల్రెడీ కొంచెం వేపేసి ఉంచాను. ఇంతలో నాకు బాగా ఆకలేస్తుంది. అందుకే నేను న్యూడిల్స్ రెడీ చేసుకున్నానమాట. తింటుండగా ఇది పొయ్యి మీద పెట్టామనుకోండి అప్పుడు 2 పని అవుతది కదా! ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆ భోజనం తినడమే అది మనకు పెద్ద సెట్ అవ్వలేదన్నమాట. ఓకేనండి. ఇక్కడ వీళ్ళు లేనందుకు మనకు నచ్చింది వండుకొని తినొచ్చు. ప్రెజెంట్ అయితే వీళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు నా రెసిపీలో నాకు నచ్చినట్టు వండుకొని బిర్యానీ తింటున్నాను. అది ఎలాగనేది కూడా చెప్తాను. ఇదిగోండి ఒకే ఒక టమాటీ, ఒక 4 వెల్లుల్లి, చిన్న అల్లం కచ్చిపిచ్చి దంచేసి మిక్స్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు దీనికి మసాలా చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి కలిపిన మసాలా చికెన్ ఇందులో మిక్స్ చేసేద్దాం. ఆల్రెడీ ఇందులో కారం ఉంది కాబట్టి మనం ఇప్పుడు కారం వేయక్కర్లేదు. బిర్యానీ కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు. పసుపు కూడా ఆల్రెడీ కలిపేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి ఈ కుక్కర్ మూతని మనం నేరుగా కాకుండా ఇలా తిరగేసి పెట్టి ఆ ఆవిరి కుడుతున్నట్టు మనం చూడాలి. వాటర్ కొంచెం సేపు వేయకూడదు అన్నమాట. తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఇవ్వండి 1 గ్లాస్ కాబట్టి నేను 2 గ్లాసులు బియ్యం వేసాను. ఎందుకంటే మనకు 2 రోజులు వంట పని ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే రేపు నుంచి ఫుల్ క్లీనింగ్స్ మా మేడంలు వచ్చే టైం అయింది కాబట్టి ఇప్పుడు దీంతో మనం 4 గ్లాసులు వాటర్ వేద్దాం. ఇప్పుడు చక్కగా మరిగిపోయింది ఎసరా. ఇప్పుడు మనం ఇందులోని మనం నానబెట్టుకున్న బియ్యం, నేను నానబెట్టింది అయితే మాత్రం బాస్మతి రైస్. సాధారణంగా నాకు బాస్మతి రైస్ నచ్చదు. నాకైతే మా అమ్మ వండిన మన ఇండియాలో ఉన్న మనం అన్నం తినే బియ్యంతో బిర్యానీ అంటే ఇష్టం. కానీ ఇక్కడ ఆ బియ్యం మాత్రం ఇక్కడ లేవు కాబట్టి ఇప్పుడు మనం బాస్మతి రైసే వేసుకొని వండుతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ బియ్యం మిక్స్ చేసి దీన్ని క్లోజ్ చేసి ఒక 3-4 విజిల్కి పెడదాం. నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక 2 విజిల్ లేదా 3 విజిల్ లోపు మనం ఆపేసామనుకోండి బిర్యానీ రెడీ. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి చూస్తాను ఎలా వస్తుందో. ఇగోండి ఫస్ట్ టైం బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందేమో నేను అనుకుని టేస్ట్ అయితే చూడలేదు. మొత్తానికి ఈ రకంగా దీన్ని డెకరేషన్ చేశాను. చక్కగా పుదీనా వేసాను, కొత్తిమీర లేదు, జీడిపప్పు ఉల్లి నెయ్యిలో వేపేసి జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యిలో వేపేసి మొత్తానికి రెడీ చేసుకున్నాను. ఇది ఇప్పుడు కొంచెం మూత పెట్టామనుకో ఇంకా ఆవిరికి కొంచెం బాగుంటుంది. అప్పుడు మనం అక్కడ జనారే మొత్తానికి బిర్యానీ రెడీ అయ్యింది. ఇంక ఈ బిర్యానీ మనకి ఈ రోజుకి రేపుడు కూడా మనకు వంట పని ఉండదు. ఇదే బిర్యానీ ఎందుకంటే మన మొక్కలమే కాబట్టి. ఓకేనండి. ఇది మన ఇండియా బిర్యానీ. వీళ్ళు ఎవరు లేనప్పుడు మనకు నచ్చినట్టు వండుకొని తిన్నా సరే వాళ్ళు ఏమి అనరు. నేను చెప్పింది మాత్రం నిజమే. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు మన వంటలు మనం చేసి తినొచ్చు. ఓకేనండి. మర్చిపోకుండా చివరి వరకు చూసిన వాళ్ళు లైక్, మర్చిపోకుండా కామెంట్, సబ్స్క్రైబ్.